Hi friends, welcome to my YouTube channel. Observe the question. If the perimeter of the quadrant of a circle is 25 centimeters, then its area. If the perimeter of quadrant of circle ఒక వృత్తంలో నాలుగో భాగం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే దాన్ని ఆఫ్ చేసినట్టయితే సెమీ సర్కిల్ అంటాం. సెమీ సర్కిల్ని మళ్ళీ ఆఫ్ చేసినట్టయితే 1/4 ఆఫ్ ద క్వాడ్ సర్కిల్. దీన్ని క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. వృత్తంలో నాలుగో భాగం. దీని యొక్క పెరిమీటర్ ఇచ్చిండు. ఈ పెరిమీటర్ 25 సెంటీమీటర్స్ అయితే ఆ భాగం యొక్క వైశాల్యం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా అంటే ఫార్ములా ఏమవుతుంది? 1/4 ఆఫ్ పై ఆర్ స్క్వేర్. 1/4 ఆఫ్ పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ రేడియస్ కావాలి. ఇచ్చిన లెక్కలో రేడియస్ ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చిండు? పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ ఒకసారి ఆర్, ఇది కూడా ఆర్. సో రేడియస్, ఇది కూడా రేడియస్. మళ్ళీ ఈ పార్ట్ ఏమవుతుంది మనకి? మొత్తం అంటేనేమో పెరిమీటర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. 2πr. సో 2πrలో ఫోర్త్ పార్ట్. సో 1/4 2πr ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఆర్ 2r. ఇది మనకి ఈ సర్కిల్ యొక్క పార్ట్ యొక్క క్వాడ్ పెరిమీటర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు గివెన్ 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్స్ ఇది డేటా మనకి ఇచ్చింది. 1/4 ఆఫ్ 2πr ప్లస్ 2r ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఇచ్చిండు మనకి క్వాడ్రంట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్. ఇప్పుడు అడిగింది ఏమో ఏరియా ఆఫ్ ద పార్ట్. సో ఇప్పుడు ఇందులో మనము 2 1 2 2 క్యాన్సల్. పై అంటే 22/7 1/2 ఇంటూ ఆర్ ప్లస్ 2r ఈజ్ ఈక్వల్ టు 25. 2 1 2 11 క్యాన్సల్. 11/7r ప్లస్ ఇక్కడ డినామినేటర్ సేమ్ లేవు కాబట్టి 7తో మల్టిప్లై చేస్తే 14r/7 ఈజ్ ఈక్వల్ టు 25. 11r ప్లస్ 14r ఈజ్ ఈక్వల్ టు 25r/7 ఈజ్ ఈక్వల్ టు 25. 25 1 క్యాన్సల్. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 7 డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే మల్టిప్లై 7 1 7. Therefore radius is equal to 7 centimeters. ఇప్పుడు మనకు అడిగింది ఏరియా ఆఫ్ ద పార్ట్. సో 1/4 పై అంటే 22/7 ఇంటూ రేడియస్ 7 వచ్చింది కాబట్టి 7 ఇంటూ 7 క్యాన్సల్. 2 1 2 11 2 2 11 7 77/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 38.5 సెంటీమీటర్ స్క్వేర్. 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసినాం ఇక్కడ మనము? ఫస్ట్ది ఫిగర్ తీసుకున్నాం, సర్కిల్ ఫిగర్, సెమీ సర్కిల్. మళ్ళీ ఆఫ్ చేసినట్టయితే క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్ వచ్చింది, అంటే వృత్తంలో నాలుగో భాగం. దీని యొక్క పెరిమీటర్ కాబట్టి 1/4 2πr ప్లస్ 2r సాల్వ్ చేస్తే మనకి 25r/7 వచ్చింది. దాంట్లో మనకి 25 సెంటీమీటర్స్ ఇచ్చిండు. r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వచ్చింది. మనకి అడిగింది ఆ పార్ట్ యొక్క ఏరియా కాబట్టి 1/4 ఆఫ్ πr స్క్వేర్ తీసుకుంటే 1/4 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 క్యాన్సిల్ చేస్తే 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. Thank you friends. Like, share and subscribe my YouTube channel.